తన అందమే తనకి అహంకారంగా మారి అగాధంలోకి తోసిన ఒక నిజంగా జరిగిన సంఘటన ఇది. తన పేరు లావణ్య. తను చాలా అందగత్తె. తన వెనక రోజుకి ఒక 10 మంది కుర్రాలైనా వెంటపడేవారు. కానీ తను ఎవరినీ లెక్క చేసేది కాదు. తన చదువు పూర్తయ్యేసరికి తన ఇంట్లో తన తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. తను చేసుకుపోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడు అనేటట్టుగా కలలు కనేది. చాలా సంబంధాలు ఆస్తి లేదని, ఉద్యోగం బాలేదని రిజెక్ట్ చేసింది. చివరికి తనకి రాకేష్ సంబంధం వచ్చింది. చాలా మంచి సంబంధం. అబ్బాయి చాలా బాగా సెటిల్ అయ్యాడు. పైసా కట్నం లేకుండా తనని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. కానీ తను కొంచెం నలుపుగా ఉండడం లావణ్యకి ఇష్టం లేదు. కానీ ఇంట్లో వాళ్ళు బతిమాలి బలవంతం చేసి చివరికి లావణ్యకి రాకేష్కి పెళ్లి చేశారు. రాకేష్ ఎంత ప్రేమ చూపించినా లావణ్య మాత్రం కసురుకుంటూ ఉండేది. ఓ రోజు లావణ్య క్లాస్మేట్ పెళ్లికి లావణ్య మరియు రాకేష్ ఇద్దరూ వెళ్లారు. అక్కడ లావణ్య స్నేహితులందరూ రాకేష్ రంగును చూసి వేళాకోళం చేశారు. లావణ్యకి తల కొట్టేసినట్టయింది. ఆ రోజు నుంచి లావణ్య రాకేష్తో బయటికి వెళ్లడం కూడా మానేసింది. ది స్టోరీ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్టూన్ స్టోరీస్. ఓ రోజు లావణ్య అత్త మామ వాళ్ళ ఇంటికి వచ్చారు. వారం రోజులు అయ్యింది కానీ ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళకి పొద్దున్నుండి రాత్రి వరకు మర్యాదలు చేయలేక లావణ్య చాలా విసుక్కుంటూ ఉంది. ఒకరోజు లావణ్య వాళ్ళ అత్త వంటగదిలోకి వెళ్ళి లావణ్యతో పిల్లల గురించి ఏం ఆలోచించారు, వద్దనుకుంటున్నారా, లేదంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి అని మాటిమాటికి అనేసరికి లావణ్యకి చాలా కోపం వచ్చింది. మాకు లేని తొందర మీకెందుకు అత్తయ్య, ఇంకోసారి పిల్లల గురించి మాట్లాడకండి అంటూ గట్టిగా మొహం పైన చెప్పింది. దాంతో రాకేష్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజే రాకేష్ తల్లిదండ్రులు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం రాకేష్ లావణ్యతో ఇలా అన్నాడు. అమ్మా నాన్నల్ని నువ్వు ఏమైనా అన్నావని నేను అడగను, కానీ వాళ్ళు చాలా బాధపడ్డారు. తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే క్షమాపణ చెప్పు అని. లావణ్య నేను సారీ చెప్పడం కుదరదు అని తెగేసి చెప్పేసింది. ఆ రోజు నుండి రాకేష్ లావణ్యని పట్టించుకోవడం మానేశాడు. తను ఇంట్లో ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయేంతలా మారిపోయాడు. ఒకరోజు ఏదో చిన్న విషయంలో మాట పెరిగి చాలా గొడవ జరిగింది. అప్పుడు రాకేష్ ఇలా అన్నాడు, నీకు ఏం చూసుకొని ఇంత పొగరు, ఒక మంచి లేదు మర్యాద లేదు అని. నీకు లావణ్య, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు అని అంది. వెంటనే రాకేష్ లావణ్య చెంప చెల్లుమనిపించేలా గట్టిగా కొట్టాడు. దాంతో లావణ్య అహం దెబ్బతింది. వెంటనే బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. పుట్టింటికి వచ్చిన లావణ్య తన అమ్మానాన్నలు కూడా రాకేష్కే సపోర్ట్ చేయడం తట్టుకోలేకపోయింది. దీంతో తన కోపం మరింత ఎక్కువైంది. తనని కొట్టాడు అని గృహహింస కేసు పెట్టాలి అని అనుకుంది. ఇదే సాకుతో డైవర్స్ కావాలి అని కూడా పట్టుపట్టింది. కానీ కొన్ని రోజులు అయ్యాక రాకేష్ లావణ్యకి ఫోన్ చేసి సారీ చెప్పి ఇంటికి రమ్మని పిలిచాడు. కానీ లావణ్య అహంకారంతో ఆ మాటలు వినలేదు. 4 నెలలు అయినా అలానే మొండిగా ఉంది. ఇంతలో రాకేష్ విడాకుల నోటీస్ పంపించాడు. అప్పుడు లావణ్యలో కొంచెం భయం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాని లావణ్య తన స్నేహితులకి సలహా అడిగింది. మంచి చెప్పాల్సిన స్నేహితులే మంట పెట్టారు. లావణ్యకు కూడా విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అనిపించి తాను కూడా అంగీకరించింది. పెళ్లి జరిగిన సంవత్సరంన్నరకే పెళ్లి పెటాకులు చేసుకొని ఇంట్లో కూర్చుంది. కన్న పాపానికి లావణ్య తల్లిదండ్రులు మళ్ళీ సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ రెండో పెళ్లి అని ఎవరూ ఒప్పుకోవడం లేదు. అందరూ చులకనగా చూడడం మొదలుపెట్టారు. దాంతో లావణ్య స్థాయి ఏంటని తనకి అర్థమైంది. ఇంత లాభం లేదని లావణ్య తల్లిదండ్రులు మొదటి పెళ్లి సంగతి దాచి చాలా ప్రయత్నాలు చేయగా ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి చాలా అందం, డబ్బు అన్నీ ఉన్నాయి. ఎట్టకేలకు లావణ్య కోరుకున్న జీవితం తన సొంతం అవుతుందని సంబరపడిపోయింది. లావణ్య పెళ్లి రఘుతో చాలా ఘనంగా జరిగింది. ఇదే కదా నేను కోరుకున్న సంతోషం అని లావణ్య చాలా సంబరంగా ఉంది. కానీ లావణ్య సంతోషం ఎండమావి లాంటిది అని తెలియడానికి ఎన్ని రోజులు పట్టలేదు. కట్నం తీసుకురాలేదని అత్త ఆడపడుచు సూటుపోటు మాటలు అనేవారు. రఘు కూడా తన ముందే వేరే అమ్మాయిలతో సరసాలాడుతూ మాట్లాడుతుండేవాడు. ఇదంతా చూసి లావణ్య బాధపడుతూ తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పింది. ఇంతలో వాళ్ళు ఇదంతా నీ కర్మ, మేమేం చెయ్యలేము అని గట్టిగా తెగేసి చెప్పేశారు. ఇదంతా ఇలా జరుగుతుండగా ఇంతలోనే లావణ్య మొదటి పెళ్లి సంగతి రఘు దూరపు బంధువుల ద్వారా తెలిసింది. ఆ రోజు నుండి లావణ్య పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా అయిపోయింది. లావణ్యని మోసగత్తే అని అత్త అనడం, అంతేకాకుండా రఘు రోజు లావణ్యాని తిట్టడం కొట్టడం మామూలైపోయింది. లావణ్య ఇంటి పని వంట పని చేస్తూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అందరి ముందు దోషిలా నిలబడింది.
చనిపోయేంత ధైర్యం లావణ్య చేయలేకపోయింది. కానీ బతకడం కూడా చాలా బరువుగా మారిపోయింది. ఇలా అందం చూసి విర్రవీగితే జీవితంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవు అనేది లావణ్య నేర్చుకున్న జీవిత పాఠం. Thank you for watching this video. If you like this entire story, please do like, share and subscribe to my YouTube channel Giggletune Stories, and also please click the notification bell icon for more videos.